మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. లెంట్లోని 11వ రోజు ప్రభు మనలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4, మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుండి 40, 112వ కీర్తన ఉత్తర ప్రచుత్తర భాగం. ఈ 3 పాఠ్య భాగాల ఆధారంగా మనకి ఇవ్వబడిన అంశము ప్రేమ, లవ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరొక పర్యాయం మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రేమ అనేది చాలా పెద్ద విశాలమైనటువంటి విస్తృతమైన స్కోప్ కలిగినటువంటి అంశం. దీనిని మనం ఆలోచన చేసేటప్పుడు మొదటిగా లోక ప్రేమను చూడాలి. మనుషుల ప్రేమను మనం చూస్తాము. లోకంలో ఉన్న మనుషులు, రకరకాల మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. బంధువుల ప్రేమ మనం చూస్తాం, స్నేహితుల ప్రేమ చూస్తాం, భార్యాభర్తల ప్రేమ చూస్తాం, బంధుత్వాలు, ఇంకా రకరకాల ప్రేమలను మనం చూస్తే ఇవి అన్నీ ఒక పక్కన పెట్టితే దైవ ప్రేమను మనం చూస్తాం. మానవుడు దేవుని ఎడల ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు మనం చూడొచ్చు. మానవుని ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమను మనం చూడొచ్చు. ఈ ప్రేమ అనేది, లవ్ అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు 4 రకాలుగా థియాలజీలో విభజించడం మనం చూస్తాం. ఎరోస్ అనగా లోక సంబంధమైన ప్రేమ, ఫిలియోస్ అనగా స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ, స్టోర్జ్ అనగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అగాపే అది దైవ ప్రేమ. ఈ 4 ప్రేమలో ఏదో ఒక ప్రేమ మన జీవితంలో మనము ఏమాత్రము కూడా ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళకూడని, ఇది ఖచ్చితమైనటువంటి ప్రేమ అనేది ఏదైనా ఉంది అంటే అది అగాపే, దేవుని ప్రేమ. అంటే అన్కండిషనల్ లవ్. మన మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. నిజమే, ఆయన ప్రేమను వెల్లడిపరిచే దేవుడు. మన మీద ఆయన కలిగి ఉన్నటువంటి అపారమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే అది మాటలలో చెప్పలేనంత ప్రేమ. మనం మా జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని తన ప్రియ కుమారుని పంపించినటువంటి ప్రేమ. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత అంటే తన కుమారుని మన కొరకు త్యాగం చేసినంతగా. ప్రియ విశ్వాసి, ఈరోజు అటువంటి ప్రేమ నీకు ఇచ్చినటువంటి దేవుని ఎడల నీవు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నావు? మన ప్రేమ ఏ రీతిగా ఉంటుంది? దేవునికి మనము చూపించేటువంటి ప్రేమను మనం ఎలాగన చేస్తున్నాం? ఇక ప్రేమలో చాలామంది చూసేటువంటి ఒక ఆలోచన అంటే దేవుణ్ణి ప్రేమిస్తే సరిపోద్దని కొంతమంది, మానవుల్ని సరిపోద్ది. ఎందుకంటే మానవుడే మాధవుడు, మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సిద్ధాంతాల్లో వెళ్తూ దైవాన్ని నమ్మని వారు లేదా దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు చాలామంది మనకు కనబడతారు. అయితే ప్రియులారా, ప్రభు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 34 నుండి 40 వచ్చిన భాగంలో, నీవు నీ దేవుణ్ణి ప్రేమించాలి, అట్ ద సేమ్ టైం నీ తోటి మనిషిని కూడా నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణి నువ్వు ప్రేమించే విధానము చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ మనస్సు. హృదయము, ఆత్మ, మనసు ఏకమైనటువంటి ఆరాధన దేవుని ఎడల మనం కలిగి ఉండాలి. పూర్ణ హృదయము అని అంటే నువ్వు జ్ఞాపకం చేసుకొని, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మనము మన హృదయంలో దేవుణ్ణి పెట్టుకోకుండా ఏదో సాధారణంగా చాలామంది క్రైస్తవేతరులు యేసుప్రభుని గురించి చెప్తారు. క్రిస్మస్ సీజన్లో లేకపోతే ఈస్టర్ సీజన్లో అనేక మంది వాక్యాలు ప్రకటించడం చూస్తాం. వారు యేసుప్రభుని కూడా అనేక దేవుళ్ళలో ఒక దేవునిగా చూస్తారు. ఇంకా రకరకాలైనటువంటి మన జీవితంలో మన చుట్టూ చూస్తాం. అంటే వారి హృదయంలో దేవుడు లేడు, కానీ వారి నోటిలో మాత్రమే దేవుడు ఉంటాడు. కానీ ఎప్పుడైతే పూర్ణ హృదయం అన్నామో ఆ నోటిలో మాత్రమే కాదు, కానీ మన హృదయంలో కూడా ఆయన ఉండి ఉన్నప్పుడే మనము పూర్ణ హృదయంతో ప్రేమించగలుగుతాం. పూర్ణ ఆత్మ, మనము దైవాత్మను పొందుకుంటాం. ఆ ఆత్మను మనలో నుండి తీసివేసుకోకూడదు. ఇక్కడ చూడండి, దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసిన తర్వాత ఆయన చేస్తున్న ప్రార్థన గమనించారు మీరు? 51వ కీర్తనలో, నాలో నుండి నీవు నీ పరిశుద్ధాత్మను తీసివేయకమన్నాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను వినలేదో నీలో నుండి దేవుని ఆత్మ వెళ్ళిపోద్ది. అందుకే పౌలు అంటాడు, ఆత్మను దుఃఖపరచకండి, ఆత్మను మీరు ఆర్పకండి.
ఆత్మను ఆర్పకూడదు. దుఃఖపరచగా ఒక సమయానికి ఆత్మ ఆరిపోద్ది, నిన్ను వదిలి వెళ్ళిపోద్ది. సౌలు దేవుని యొక్క మాట వినకపోవడం వలన ఆత్మ ఆయన విడిచిపోయిన అని రాయబడ్డది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీవు దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పినప్పుడు ఖచ్చితంగా పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, దానితో పాటు పూర్ణ మనస్సు. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ లా కాదు. నీ మైండ్ దేవునితో నింపబడి ఉండాలి. నీ మైండ్ అంతా కూడా ఆయనై ఉండాలి. అలాగన నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. రెండవది ప్రభు చెప్తున్నాడు అక్కడ, ఈ ప్రేమించే విషయంలో పొరుగువాడిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ప్రియులారా, ఈ రెండు సందర్భాల్లోనే ఎవరైనా మానవుడు తప్పు చేసినప్పుడు దేవుడు చాలా కోప్పడ్డాడు. మీరు గమనించండి, దేవాలయాన్ని పాడు చేసినప్పుడు నా దేవుని మందిరాన్ని దొంగల గుహగా మీరు చేసితిరి అని చెప్పి వారిని ఖండించి దేవాలయం నుండి బయటికి పంపించేశాడు. ఊచ చేయగలిగిన వాడిని స్వస్థపరుస్తున్నప్పుడు ఆటంకపరిచినటువంటి వారి ఎడల పొరుగువాడిని ప్రేమించడంలో మీరు విఫలుడయ్యారని వారిని ఆయన ఖండించిన సందర్భాన్ని మనం చూస్తాం. ఈ రెండు సందర్భాలలో ప్రభు ఎక్కువ కోప్పడ్డాడు. ప్రియులారా, చిన్న బిడ్డల విషయంలో ఆటంకపరిచినప్పుడు కూడా కోప్పడ్డాడు, అవిశ్వాసంతో ఉన్నప్పుడు కూడా కోప్పడ్డాడు. అయితే ప్రధానమైన స్థానాన్ని దేవునికి పొరుగువానికి ఇవ్వాలని అక్కడ ధర్మశాస్త్రోపదేశకునికి ఆయన ఉపదేశం చేశాడు. ప్రియులారా, మరి నీవు ఏ విధమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నావు దేవుని ఎడల? అదే సమయాన్న నీ పొరుగువాని ఎడల, పొరుగువాని ఎడల ప్రేమ ఎలా ఉండాలో చెప్తున్నాడు. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో అలాగనే నీ పొరుగువాన్ని నీవు ప్రేమించాలి. ఇదే కదా అసలైనటువంటి ప్రేమ. మరి నువ్వు ఆయనను ఎలా ప్రేమిస్తున్నావు? నీ ప్రేమ ఏ విధంగా ఉంది? ఆయన ప్రేమించే విధానము నువ్వు ఎలా చూస్తున్నావు? ప్రియులారా, దేవుని ప్రేమ అనేది చాలా గొప్పదైనదిగా ఉన్నది. అది ఆ దేవుడు ఆలయములను కాదు కానీ హృదయాలను కోరుకుంటాడు. సొలొమోను ఆలయాన్ని కట్టాడు, కానీ మీరు నా మార్గమును నడిస్తే నేను మీతో ఉంటానని రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 12-13 వచనాలలో ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడు. అయితే ఈయన దేవుని యొక్క ప్రేమను మర్చిపోయి, ఆయనను ప్రేమించటం మర్చిపోయి ఆలయాన్ని అయితే నిర్మించాడు, కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంలోనికి సొలొమోను వెళ్తున్నట్టుగా 3వ వచనం చూస్తే, దేవుని యందు ప్రేమ ఉంచెను కానీ ఉన్నత స్థలముల యందు ఆయన ధూపం వేసాను. చాలాసార్లు ఈ దేవుణ్ణి ప్రేమిస్తారు, లోకాన్ని ప్రేమిస్తారు. ఒక వరలో 2 కత్తులు ఎమ్మడవు. నువ్వు చీకటికి వెలుగుకి దాసుడుగా ఉండనేరో. నీ ప్రేమ మొత్తం దేవునికే చెందాలి. అందుకే పూర్ణము అనే మాట వాడాడు. పరిపూర్ణంగా నువ్వు ఆయన ప్రేమించాలి. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు అలా ప్రేమించగలగాలి. సొలొమోను అలా ప్రేమించలేకపోయాడు. తత్ఫలితంగా అంత జ్ఞానం కలిగిన వాడు, అతని వంటి వాడు ఎవడు లేకపోయినప్పటికీ అతడు తన యొక్క నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. తన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయాడు. ఈరోజు ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిస్తూ లోకాన్ని ప్రేమిస్తే నువ్వు ఎప్పుడూ ఆశీర్వదింపబడ్డావు. మందిరానికి వెళుతూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు ఎప్పుడు కూడా ఆశీర్వదింపడ్డావు. దేవునితో ఉన్నాను కదా నాకేం కాదులే అనుకుని నీకు లోకానుసారమైన ఆశల్లో మునిగిపోయిన యోధాన్ని చూడండి. ప్రభు సంస్కారపు ఆరాధనలో పాల్గొన్నాడు, ప్రభు బలలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని శిష్యుడిగా ఉన్నాడు, దేవుని ఫాలో అవుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు సంచి కలిగి ఉన్నాడు, అంటే ఒక ట్రెజరర్గా ఉన్నాడు. ఇంకా అనేకమైన ఆశీర్వాదాలు దేవుని ద్వారా పొందుకున్నాడు యోధ. కానీ తుదకు తన హృదయంలో దేవుడు లేడు కాబట్టి అతడు లోకాన్ని తన హృదయంలో పెట్టుకున్నాడు. ధనాపేక్ష అనే హృదయాన్ని పెట్టుకున్నాడు. తత్ఫలితంగా ఏమయ్యాడు? తన ఎండింగ్ చూడండి ఎంత భయంకరంగా ముగిసిపోతుందో. ప్రియులారా, దేవునితో ఉన్నప్పుడు బహుజాగ్రత్తగా ఉండాలి. ఆయనతో మన ప్రయాణము పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు అయి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనం ఇవ్వాలి. ఈ పూర్ణ హృదయం అని చెప్పడంలో, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు అని చెప్పడంలో అర్థం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించేటప్పుడు నీవు పరిపూర్ణంగా ప్రేమించాలి. అలా ప్రేమించగలిగినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. అదే రీతిగా పొరుగువాడిని ప్రేమించేటప్పుడు నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో స్వార్థం లేకుండా, ఒక రకమైన భద్రతతో నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగా నీ పొరుగువాడిని ప్రేమించాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా యేసుస్వామి చెప్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, ప్రేమను మనం ఏ విధంగా కనబరుస్తున్నాం? ఆ ప్రేమ ఆచారాలతో నింపబడిన ప్రేమగా ఉంటుందా, లేకపోతే నీ హృదయములో దేవునికి? ప్రియులారా, ప్రేమించటము అనేది
చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కనబడుతుంది. ప్రేమ మనిషి సృష్టి కాదు, అది దేవుని యొక్క స్వభావం. యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుడు ప్రేమయే ఉన్నాడు. ప్రేమ ఒక భావోద్వేగం. ప్రేమ లేనివాడైతే గనగనలాడు కంచు వంటి ఒక గంట లాంటి వాడు అంటున్నాడు. దేవుడు మానవుని ఎడల ఎలాంటి ప్రేమ చూపించండి? సృష్టిలో తన ప్రేమనుంది. తన స్వరూపంలో మానవుని సృష్టించాడు. ఆదికాండం 1:27 మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అయితే దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని ప్రేమను కోల్పోయినటువంటి మానవుడు, ఆదామా నీవు ఎక్కడున్నావని ఆదికాండం 3:9 ప్రభు అడుగుతున్నాడు. ఆ ప్రేమను వినియోగించుకోలేకపోయాడు. విమోచనలో ప్రేమ కనబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ప్రాణము పెట్టినట్టుగా. త్యాగము, సహనము, క్షమాపణ ఇలాంటి ప్రేమతో మనలను విమోచించాడు యేసుప్రభు వారు. ప్రియరా, ఈ రక్షణ మార్గాన్ని, ఆ విమోచన మార్గాన్ని మన ముందుంచబడినప్పుడు దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే మనకు సమయం ఇస్తాడు. నోవాహు ప్రకటించినప్పుడు కొంత సమయం ఇవ్వబడ్డది. యోనా ప్రకటించినప్పుడు సమయం ఇచ్చాడు. అంటే ప్రేమ విమోచనకు ఒక సమయం ఇస్తున్నప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి అనేకులను మనం చూస్తాం. నినివే ప్రజలు సద్వినియోగం చేసుకున్నారు, కానీ నోవాహు దినములలో వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. సిలువలో ప్రభు యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ మనకు కనబడుతుంది. రోమా 5:8, మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన మన కొరకు చనిపోయాడు. ప్రియులారా, అయితే మానవుడు దేవుని ఎడల చూపిన ప్రేమను మనం ఆలోచన చేస్తే ఎలాగ మనము దేవుణ్ణి ప్రేమించుచున్నాము అని చెప్పడంలో ఉదాహరణ ఏంటి అంటే యోహాను 14:15, మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొందరు. అదే మాట ఇక్కడ కీర్తనకారుడు 112లో చెప్తున్నాడు. ప్రేమించటం అని అంటే ఆజ్ఞలను గైకొనడం, యెహోవాను ఆశ్రయించడం, ఆయన మార్గముల యందు నడవడం. 112వ కీర్తన 1వ వచనము, 7వ వచనం, 9వ వచనాలు మీరు చదివినప్పుడు ఆయన ఎడల స్థిరముగా ఉండడం. ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి ప్రేమను, విధేయతను గురించి మాట్లాడుతాను. అబ్రహాం అదే విధేయత చూపించాడు, మోషే అదే విధేయత చూపించాడు, దావీదు అదే విధేయత చూపించాడు, మరియా అదే విధేయత చూపించింది. ఈ రోజున ఆయన ఆజ్ఞలను గైకొనడమే ప్రేమ. అయితే ఆయన ఆజ్ఞలను గైకోండి. ప్రేమిస్తున్న నీవు పొరుగువాని ఎడల నువ్వు ఎలాంటి ప్రేమను చూపిస్తున్నావు? నువ్వు పొరుగువానిని నువ్వు ద్వేషించిన ఎడల నీవు అబద్ధికుడు అవుతావని అదే యోహాను తన పత్రికలో చెప్తూ ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూడనటువంటి దేవుణ్ణి ప్రేమించేవాడు తను చూచిన మానవుణ్ణి ఎలా ప్రేమించగలడు? ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి మాటను మనం చూడొచ్చు. ప్రియులారా, తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞన మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. ఇది చాలా స్పష్టమైనటువంటి వివరణ దేవుడిస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించున్నామని చెప్తున్నారో, ఎవరైతే దేవునితో నేను ఉన్నానని ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నారో అలాంటి వారు మానవుని కూడా ప్రేమించాలి. అలా ప్రేమించగలిగినప్పుడే దేవుని ప్రేమ, మానవుని ప్రేమ రెండు కలిపితేనే నువ్వు పూర్ణమైనటువంటి మానవునిగా మార్చబడతావు. పిల్లరా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మొదట ప్రేమించి మధ్యలో తన ప్రేమను కోల్పోయి తిరిగి మరలా దేవుని యొద్దకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఉదాహరణగా దావీదును చూస్తాం. మొదట ప్రేమించి దేవుణ్ణి, తర్వాత దేవుని ఆజ్ఞలను మర్చిపోయిన వారు అనేక మంది ఉన్నారు. దేవుని ప్రేమించడం ద్వారా, ఆయన ఆజ్ఞలను పాటించడం ద్వారా ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి వారిని, హిజ్కియా అంతే గొప్పవాడిని మనం చూస్తే ఆయన ప్రార్థన ద్వారా, దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా ఆయుష్ను పెంచుకున్నాడు. కానీ తర్వాత దేవునికి దూరం అయిపోయాడు. పిల్లరా, మానవుని ప్రేమించిన వారు అనేక మందిని మనం చూస్తే ఈ ప్రేమలో రెండవదిగా మానవుని ప్రేమించిన ఉదాహరణ మదర్ తెరీసాని చూస్తాం. దైవ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి! ఆ ప్రేమను క్రియలలో కనబరిచినటువంటి మదర్ తెరీసా మదర్ అనే బిరుదిచ్చారు. తల్లిగా మార్చబడి, భారతదేశానికి ఒక తల్లిగా మార్చబడింది. కుష్టి వ్యాధితో బాధపడుతున్న వారు, వెనగాడిపోయినటువంటి వారు, విలువేయబడిన వారు, అలాంటి వారిని ముట్టుకుని వారికి పరిచయం చేసి ఒక శాంతి కేతనంగా మార్చబడింది. ఒక అద్భుతమైన ఉదాహరణ మదర్ తెరీసా. కలకత్తా ప్రాంత ప్రజలకు మాత్రమే కాదు, దేశ విదేశాల్లో అనేక చోట్ల ఆమెను కొనియాడుతూ ఆమె గొప్పతనాన్ని గురించి, క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని గురించి ఆమెలో చూడటం మనం చూస్తాం. ఈ రోజున దేవుణ్ణి ప్రేమించే నీవు నీ పొరుగువాని ఎడల ఎలా ఉంటున్నావు?
ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రభుని ప్రేమించినప్పుడు కూడా పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు ఉండాలి. పొరుగువాడిని ప్రేమించేటప్పుడు నిన్ను నీవు నిస్వార్థంగా ఎలా ప్రేమిస్తున్నావో అలాగని పొరుగువాడిని ప్రేమించాలి. తద్వారా దేవుని ప్రేమకు పాత్రులుగా మార్చబడతావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమ నీవు తండ్రి త్యాగపూరితమైన ప్రేమ, సరిహద్దులు లేని ప్రేమ. అలాంటి ప్రేమను మేము నీ ఎడల పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణ మనసుతో ఉండి పొరుగువాని ఎడల నిస్వార్థంగా మమ్మల్ని మేము ప్రేమించుకునే రీతిగా ప్రేమించుకుంటూ కొన్ని కృప దయచేయండి. దీవించండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.